నేటి నుంచి 2 రోజుల పాటు విశాఖలో డ్రోన్లపై నిషేధం విధించారు. రేపు ప్రధాని మోదీ పర్యటన ఉండడంతో ఆయన పర్యటించే రూట్లలో 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ప్రైవేటు డ్రోన్ల వినియోగదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విశాఖలో పర్యటించనున్న మోదీ 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత ప్రధాని నగరంలో రోడ్ షో నిర్వహించి సభాస్థలి వద్దకు చేరుకుంటారు. అయితే ఇవాళ ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంజన, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం అయితే రానున్నారు. రేపు మధ్యాహ్నం పూర్తిగా 4:15 రేపు సాయంత్రం ఐఎన్ఎస్ డేగాలో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి పూర్తిగా అక్కడ రోడ్డు మార్గంలో సిరిపురం జంక్షన్ వరకు వచ్చి సిరిపురం జంక్షన్ నుంచి 4:45 నుంచి 5:30 వరకు సుమారు 45 నిమిషాల పాటు టువార్డ్స్ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు కూడా, అంటే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ మీదుగా కూడా ఈ ప్రయాణం సిరిపురం మీద నుంచి సుమారు 1 కిలోమీటర్ మేర ఉంటుంది. దీనిలో 60,000 మంది వరకు కూడా పాల్గొంటారని ఇప్పటికే అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి. అక్కడ నుంచి సభా ప్రాంగణంకి వచ్చిన ఆయన 5:30 నుంచి 6:45 వరకు సుమారు గంట పాటు అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తారు. వీటి విలువ సుమారు 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఇప్పటికే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కానీ, పూడిమడక దగ్గర గ్రీన్ హైడ్రోజన్ కానీ, అలాగే కృష్ణపట్నం సంబంధించి పరిశ్రమల నోడ్ కానీ, అలాగే 2 గుంటూరులోని గుంతకల్లోని 2 లైన్లు అంటే డబల్ లైన్లు అనమాట, రైల్వే డబల్ లైన్లు చేయడం కానీ, అలాగే రైల్వే జోన్ విశాఖపట్నానికి కేటాయించిన రైల్వే జోన్ తాలూకా శంకుస్థాపన, భవనానికి సంబంధించిన శంకుస్థాపన కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేసి అనంతరం కూడా ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్లే పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఈ రోజు కూడా సిఎస్ విజయానంద్ టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా అధికారులకు అన్ని పూర్తిగా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అధికారులకు అన్ని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూసుకుంటే మంత్రులు అచ్చెన్నాయుడు కావచ్చు, అనిత కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు ఈ రోజు పూర్తిగా పర్యటించారు. నిన్న కూడా రీసెంట్ గా కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా నారా లోకేష్ కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని ఆయనే పరిశీలించి సుస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని కమిటీలను కూడా వేశారు. అలాగే కూటమి నాయకులంతా కూడా జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలకు చెందిన నేతలందరూ కూడా నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలువురు మంత్రులు బీజేపీ నుంచి పురంధేశ్వరి వచ్చి ఉన్నారు, సత్యకుమార్ వచ్చి ఉన్నారు, అలాగే మిగతా మంత్రులు కూడా వచ్చి ఉన్నారు. అలాగే పైనుంచి ఎవరైతే ఉండాలో అంటే చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అంతమంది మంత్రులు కూడా అప్పటికే కొంతమంది వచ్చినారు, మరికొంతమంది కూడా వస్తూ ఉన్నారు. విఐపీల తాకిడైతే అధికంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే డ్రోన్లు ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర పరిధిలో ఎవరు కూడా ఎలాంటి డ్రోన్లు ఎగురవేదని నిషేధాన్ని అయితే విధించారు. దీనికి సంబంధించి పూర్తిగా డ్రోన్ల అధికారులు, డ్రోన్ ఓనర్స్, యజమానులు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా నోటీసులు అయితే సర్వ్ చేశారు. అదేవిధంగా రోడ్డు ఆంక్షలు అయితే ఉన్నాయి. అంటే ఏ ప్రాంతాల్లో వాహనదారులు పర్యటించాలి, వాహనదారులు ప్రయాణించాలని చెప్పి అంతా కూడా లక్కబందీ టైప్ లో గస్తీ కాసిన పరిస్థితి ఉంది. అంత డేగ కన్నుతో కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. డీజీపీ ద్వారకా తిరుమల కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పూర్తిగా కూడా ఐపీఎస్ అంతా కూడా పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు సంజన.